పాకిస్తాన్ చేసిన ఎయిర్ స్ట్రైక్ లో ఆఫ్ఘనిస్తాన్ చెందిన 3 యంగ్ క్రికెటర్స్ చనిపోయారు. ప్లేయర్ కబీర్ సిబాతుల్లా అండ్ హరూన్. ఏసీబీ, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ అండ్ సీనియర్ ప్లేయర్ రషీద్ ఖాన్ దీనికి కండోలెన్స్ తెలుపుతూ ఇది ఒక బార్బరిక్ అటాక్ అని చెప్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ అటాక్ లో ఓన్లీ క్రికెటర్సే కాదు, వాళ్ళతో పాటు 40 సివిలియన్స్ కూడా చనిపోయారు. అయితే రీసెంట్ గా పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ క్లాష్ లో పాకిస్తాన్ యొక్క 58 సోల్జర్స్ ని చంపి పాకిస్తాన్ యొక్క ఆర్మీ ప్యాంట్ తో ఆఫ్ఘనిస్తాన్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక్కడ పాకిస్తాన్ మీడియా ఏమంటుందంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అండ్ టెహ్రీక్ ఈ తాలిబా అక్టోబర్ 14 బార్డర్ లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ పైన ఫైరింగ్ చేస్తున్నారని చెప్తూ అక్టోబర్ 9 పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ అయిన కాబూల్ పర్క్ ఆఫ్ఘన్ బార్డర్ పైన అటాక్ చేసింది. అయితే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ కి బార్డర్ డిస్ప్యూట్స్ ఎప్పటి నుండో ఉన్నప్పటికీ రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ మటాకి ఇండియాను విజిట్ చేసినప్పటి నుండి ఈ టెన్షన్స్ ఎక్కువయ్యాయని పాకిస్తాన్ అంటుంది. ఈ అటాక్ జరిగినప్పటి నుంచే పాకిస్తాన్ అఫీషియల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఈ అటాక్ కి కారణం ఇండియా అనే బ్లేమ్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ బేస్ చేసుకొని పాకిస్తాన్ లో ఇండియా టెర్రరిజం ని క్యారీ అవుట్ చేయాలనుకుంటుందని ఇష్టం వచ్చినట్టు మాటలు అంటున్నాడు. అయితే అక్టోబర్ 9 పాకిస్తాన్ జరిపిన స్ట్రైక్ కి అక్టోబర్ 14 ఆఫ్ఘనిస్తాన్ రిటర్న్ స్ట్రైక్ చేసి 58 పాక్ సోల్జర్స్ ని చంపి పాక్ సోల్జర్ ప్యాంట్ తో ఆఫ్ఘనిస్తాన్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్యాంట్ సెలబ్రేషన్ చూస్తే నాకు ఒకటే గుర్తొచ్చింది. అదే ఏప్రిల్ 14 పాక్ టెర్రరిస్టులు మన ఇండియన్ హిందూ టూరిస్ట్ ని పెహల్గాం లో బట్టలిప్పి చంపారు, గుర్తుందా? సేమ్ అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ పాకిస్తాన్ యొక్క ఆర్మీ మెంబర్స్ ని చంపి వాళ్ళ ప్యాంట్స్ తో సెలబ్రేట్ చేసుకున్నారు. పాక్ టెర్రరిస్టులు పెహల్గాం లో రిలీజియస్ ని ఐడెంటిఫై చేసి చంపితే ఇక్కడ సేమ్ రిలీజియస్ తో ఇటు పాకిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్ రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంది. సో కర్మ విల్ రిటర్న్. అయితే పాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఫోకల్ పాయింట్ వచ్చేసి ఈ దురంద్ లైన్. 1800s లో బ్రిటిషర్స్ పాకిస్తాన్, ఇండియా అలాగే చాలా కంట్రీస్ ని ఆక్రమించుకొని పాలించారు. అలాగే బ్రిటిషర్స్ ఆఫ్ఘనిస్తాన్ ని కూడా ఆక్రమించుకునేందుకు ట్రై చేశారు. అయితే ఈ బ్రిటిషర్స్ హిందూ కుష్ మౌంటైన్స్ ని దాటుకొని ముందుకు వెళ్ళలేకపోయారు. బికాస్ బ్రిటిషర్స్ ఆఫ్ఘన్ పఠాన్స్ ని ఓడించలేకపోయారు. దీంతో 1893 లో బ్రిటిష్ క్వీన్ ఆఫ్ఘనిస్తాన్ తో ఒక సంధి చేస్తూ పాక్ అండ్ ఆఫ్ఘన్ మధ్య ఒక బార్డర్ లైన్ గీస్తారు. ఈ బార్డర్ లైన్ పేరు వచ్చేసి దురంద్ లైన్. ఇక్కడి వరకు ఓకే. ఈ బార్డర్ కి ఇటువైపు అటువైపు పాస్తూని జాతికి చెందిన సున్నీ ఇస్లామిక్ ట్రైబల్ గ్రూప్ ఉండేవాళ్ళు. ఈ దురంద్ బార్డర్ గీయడం వల్ల ఒక గ్రూప్ కు చెందిన పాస్తూని ట్రైబ్స్ 2 గ్రూప్స్ గా విడిపోయారు. 1947 లో బ్రిటిషర్స్ వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్లిపోయాక ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మేము ఈ దురంద్ లైన్ ని బార్డర్ లెక్క కన్సిడర్ చెయ్యం అని చెప్తున్నారు. వి వోంట్ కన్సిడర్ దురంద్ లైన్ యాజ్ ఎ బార్డర్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ తాలిబాన్స్ అంటున్నారు. అయితే ఇక్కడ హైలైట్ అవుతున్న పస్తూన్ ఏరియా ఆఫ్ఘనిస్తాన్స్ కి కావాలి. అయితే ఇక్కడ పాకిస్తాన్ పాక్ లో ఉన్న పాస్తూని ట్రైబ్స్ ని ఆఫ్ఘనిస్తాన్ కి గెంటేసింది అండ్ వీసాస్ లేకుండా పాస్తూని ట్రైబ్స్ ని పాకిస్తాన్ రావద్దని చెప్పింది. అయితే పాస్తూన్ ఏరియాలో ఉన్న బలూచిస్తాన్ లో చైనా సీపాక్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఈ సీపాక్ ప్రాజెక్ట్ కింద పాకిస్తాన్ చైనా నుండి డబ్బు తీసుకుంది అండ్ అందులో నుండి మాకు ఏమి ఇవ్వలేదని ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. ఇవన్నీ చూసాక ఆఫ్ఘనిస్తాన్ దురంద్ లైన్ ని క్రాస్ చేసింది అండ్ దురంద్ లైన్ చుట్టూ ఉన్న పాస్తూని ట్రైబ్స్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ కే సపోర్ట్. ఇప్పుడు జరిగే ఈ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ వార్ కి ఈ దురంద్ లైన్ కారణమయ్యింది.